హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వీడియో. ఈ వీడియోలో మనం ముందుగా టెలిగ్రామ్ కాల్ డిస్కస్ చేసుకుందామండి. టెలిగ్రామ్లో నేను హెచ్డిఎఫ్సి లైఫ్ ఇచ్చానండి బయింగ్కి 692 లెవెల్లో అండ్ బోర్డ్ టార్గెట్స్ అయితే ఇట్టాని. సో టెలిగ్రామ్ కాల్ టార్గెట్ అయితే ఇట్టండి. అండ్ నిన్నటి ఇచ్చిన కాల్లోనే హెచ్డిఎఫ్సి లైఫ్ పిక్ చేసుకున్నానండి ఈరోజు టెలిగ్రామ్ కాల్కి. అండ్ నెక్స్ట్ నిన్నటి కాల్ విషయానికి వస్తే ముందుగా నిఫ్టీ అండి. మనం బయింగ్ అనుకున్నాం 18,300 లెవెల్లో అండ్ టార్గెట్ వచ్చి 18,400. బట్ టార్గెట్ పైనే ఓపెన్ అయ్యాయి. అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ కన్సల్టేషన్ అండి, హ్యూజ్ సైడ్ వే మూమెంట్. సో అండ్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది, క్లోజ్ అయిందండి నిఫ్టీ. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం సెల్లింగ్ అనుకున్నామండి 39,300 బిలో. బట్ ఓపెనింగే ఒక హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక స్ట్రాంగ్ సైడ్ వే మూమెంట్ అండి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నో లాస్ నో గెయిన్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నిన్నటి స్టాక్ విషయానికి వస్తే ఫస్ట్ స్టాక్ వచ్చి హెచ్డిఎఫ్సి లైఫ్ అండి. అండ్ మనం టెలిగ్రామ్లో ఇచ్చినట్టే అండ్ నిన్న కూడా 690 లెవెల్లో మనం బయింగ్ అనుకున్నామండి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ లో అండి. అండ్ అక్కడి నుంచి టార్గెట్ వచ్చి 695 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 700. అండ్ బోర్డ్ టార్గెట్స్ కూడా ఇట్టని అండ్ టెలిగ్రామ్ కాల్ కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ అండి ఇచ్చింది. సో టార్గెట్ అయితే ఇట్టండి హెచ్డిఎఫ్సి లైఫ్. అండ్ నెక్స్ట్ స్టాక్ విషయానికి వస్తే యూపీఎల్ అండి. యూపీఎల్ మనం 745 లెవెల్లో బయింగ్ అనుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ జస్ట్ ఒక 0.5తో ఎంట్రీ మిస్ అయిందండి. అండ్ టార్గెట్ అయితే ఇట్టయిందండి. సో యూపీఎల్ వచ్చి టార్గెట్ అయితే ఇట్టండి. అండ్ రేపటి విషయానికి వస్తే ముందుగా ఎస్ఎక్స్ నిఫ్టీ అండి ఆల్మోస్ట్ 11 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో రేపు నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇండికేట్ చేస్తుంది. అండ్ వీలైతే మార్నింగ్ రిఫర్ చేయండి. అండ్ నిఫ్టీలో ఫర్దర్గా 18,500 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి అండ్ ఫర్దర్గా కొంత సెల్లింగ్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ రేపటి విషయానికి వస్తే నేను 18,500 లెవెల్లో సెల్లింగ్ ప్రిఫర్ చేస్తానండి. అండ్ టార్గెట్ ఇచ్చి 18,400 లెవెల్లో అండ్ గ్యాప్ కూడా కవర్ చేసే ఛాన్స్ ఉందండి నిఫ్టీలో. సో నిఫ్టీ వచ్చి సెల్ అండి. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫర్దర్గా కొంత సెల్లింగ్ అయితే ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, గ్యాప్ కవర్ చేస్తూ. సో నా సెల్లింగ్ లెవెల్ వచ్చి 39,750 లెవెల్లో సెల్లింగ్ ప్రిఫర్ చేస్తానండి. అండ్ టార్గెట్ వచ్చి 39,500 లెవెల్ అండి. ఆల్మోస్ట్ 250 పాయింట్స్ లెవెల్లో టార్గెట్ అయితే పెట్టుకుంటున్నా. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ అండి. అండ్ నెక్స్ట్ రేపటి స్టాక్ విషయానికి వస్తే ఫస్ట్ స్టాక్ వచ్చి శారదా క్రాప్ అండి. అండ్ మీరు చార్ట్ పరంగా చూస్తే ఒక హ్యూజ్ సెల్లింగ్ ఉంది అండ్ అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ సైడ్ వే మూమెంట్. అండ్ ఈరోజు కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్లో క్లోజ్ అయిందండి. అండ్ మీరు చార్ట్ పరంగా చూడొచ్చు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అండి ఇది, ఆల్మోస్ట్ 315, 320 లెవెల్. సో ఆ లెవెల్లోనే క్లోజ్ అయింది కాబట్టి ఫర్దర్గా ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంట్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ రేపటి విషయానికి వస్తే నేను 317 క్లోజింగ్ లెవెల్లోనే బయింగ్ ప్రిఫర్ చేస్తానండి. అండ్ టార్గెట్ వచ్చి 322 అండి. సో ఆల్మోస్ట్ 5 పాయింట్స్ లెవెల్లో టార్గెట్ అయితే పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చి 325 అండి. సో 2 టార్గెట్స్ అండి, ఆల్మోస్ట్ 7 పాయింట్స్ రేంజ్లో. సో శారదా క్రాప్ వచ్చి బై అండి. అండ్ నెక్స్ట్ స్టాక్ విషయానికి వస్తే హిందుస్థాన్ పెట్రో అండి. సో ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంట్ అండి, ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఫర్దర్గా రేపు కొంత సెల్లింగ్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈరోజు కూడా ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాం. సో ఇదే సెల్లింగ్ రేపు కూడా కంటిన్యూ అవ్వచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో నా సెల్లింగ్ లెవెల్ వచ్చి 331 క్లోజింగ్ లెవెల్లో నేను సెల్లింగ్ ప్రిఫర్ చేస్తానండి. అండ్ టార్గెట్ వచ్చి 325 లెవెల్ అండి, ఆల్మోస్ట్ 6 పాయింట్స్ లెవెల్లో టార్గెట్ అయితే పెట్టుకుంటున్నా. సో హిందుస్థాన్ పెట్రో వచ్చి సెల్ అండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.